ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ శుక్రవారం ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. దేవాతి దేవునికి మరి ఒక్కసారి నాకు ఈ సమయం ఇచ్చినందుకు, పాస్టర్ గారికి సమయం ఇచ్చినందుకు నా వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఎందుకు మనము ఈ 7 మాటలు చాలామంది చర్చిలో వాళ్ళు చెప్పరు కదా, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అది ఆచారం కదా అని చాలా చూస్తారు. ఎందుకు అంటే మానవులుగా మనం ఉన్నప్పుడే మన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు, వాళ్ళు పడక స్థితి మీద ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు, వాడు జీవితం అంతా వినకపోయినప్పటికీ కూడా ఆ లాస్ట్ చెప్పిన మాటలు వాడి హృదయం అంతా బ్రతికున్నంత వరకు కూడా ఆ పిల్లలకి ఏం చేస్తుంది, ఆ హృదయంలో గింగురాలు తిరుగుతూనే ఉంటాయి. మా నాన్న మాట చెప్పాడు, మమ్మీ మాట చెప్పింది, నేను ఈ మాట చేయాలి, నేను ఇది పాటించాలని. అంతకుముందు పాటించిన వాడు కూడా ఆ మాటలు పాటిస్తాడు. బ్రతికుండంగా పాటించిన వ్యక్తి తన తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆ హృదయంలో ఉంచుకుని చివరి స్థితిలో చెప్పిన మాటలు వింటాడు. అట్లాగే యేసుక్రీస్తు కూడా 3.5 సంవత్సరాలు సువార్త చెప్పినప్పుడు, లేకపోతే 3.5 సంవత్సరాలు ఆయన బోధించినప్పుడు చాలామంది అంగీకరించలేదు. కానీ ఈ 7 మాటలను బట్టి చాలామంది రక్షించబడ్డట్టుగా మనం చూస్తాము. ఈ 7 మాటలు మనిషి జీవితానికి కావలసిన, రక్షణకు కావలసిన మాటలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. మొదటి మాట నుంచి మనం 7వ మాట వరకు తీసుకుంటే, ఒక మనిషికి జీవనానికి, లేకపోతే ఒక మనిషికి రక్షణకు ఏమేమైతే అవసరమో అవన్నీ కూడా క్రోడీకరించబడి ఉన్నాయి. అందుకే మనం ఈ 7 మాటలు అనేవి ధ్యానించడం అనేది మన జీవితానికి చాలా ఆవశ్యకమైనది. కాబట్టి మనం ఇప్పటి వరకు మనం 4 మాటలు విన్నాము. ఈ 7 మాటలు మనం పరిశీలించినట్లయితే, మొదటి 3 మాటలు, తర్వాత 3 మాటలకి ఈ 4వ మాట అనేది ఏంటి, ఏలి ఏలి లమా సబక్తాని, నా దేవా నా దేవా నన్నెందుకు విడిచావని. ఈ 4వ మాట ఒక లింక్ అనేది. ఈ 4వ మాట లింక్ లేకపోతే మొదటి 3 మాటలకు అర్థం లేదు, తర్వాత 3 మాటలకి అర్థం లేదు. ఈ 4వ మాట చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన చేయి విడకపోతే ఆయన సిలువలో మరణించేవాడు కాదు. ఆయన సిలువలో మరణించకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, మనకు రక్షణ ఉండేది కాదు. కాబట్టి ఆ 4వ మాట అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. సరే, ఇప్పుడు మనం 5వ మాట చూస్తే, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. ఏమన్నంటే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి. ఏంటి యేసు ఏమెరిగాడు? అటు తర్వాత సమస్తం సమాప్తమైందని యేసు ఎరిగాడంట. ఏమి సమాప్తమైందని నేను యేసు ఎరిగాడు? ఏమి ఎరిగి ఈ మాట చెప్తున్నాడు అంటే, మనము ఈ లేఖనాలని నెరవేర్చడం కోసం, లేకపోతే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుకోవటం కోసం, శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళంతా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, కానీ దాన్ని నేను నెరవేర్చడానికే వచ్చాను అని చెప్తాడు. ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కోసం ఆయన వచ్చాడు. కాబట్టి ఆ సిలువలో కూడా ఆయన ధర్మశాస్త్రాన్ని చివరగా నెరవేర్చాడనమాట. ఏ విధంగా చూస్తే, మార్కు సువార్త మన 15వ అధ్యాయము 25వ వచనం చూస్తే, అక్కడ యేసుక్రీస్తు ఎన్ని గంటలకు సిలువుకి వేయబడ్డాడంట? 9 గంటలకి, ఉదయం 9 గంటలకి వేయబడి ఉంటుంది. మళ్ళీ 33, 34, 36 వరకు మనం చూస్తే అదే అధ్యాయము, మార్కు సువార్త 15వ అధ్యాయము 33 నుంచి 36 వరకు చూస్తే ఆయన ఎన్ని గంటలకు చనిపోయాడు ఉంటుంది? 3 గంటలకు చనిపోయాడు ఉంటుంది. 3 గంటలకి చనిపోయి. ఎందుకు యేసుక్రీస్తు 9 గంటలకే సిలువ వేసి 3 గంటలకి ఎందుకు చనిపోవాల్సి వస్తుంది? అది లేఖనాలు నెరవేర్పు కోసం. మరి ఎక్కడుంది ఈ లేఖనాలు నెరవేర్పు అంటే, మీరు సంఖ్యాకాండం 28వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే అక్కడ ఉంది. చూడండి, సంఖ్యాకాండము 28వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, నీవు యెహోవాకు నిత్యమైన దహన బలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాది 2 మగ గొర్రె పిల్లను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రె పిల్లను ఉదయం మందు అర్పించి సాయంకాలం మందు 2వ దానిని అర్పించాలను. చూడండి, ఉదయం మందు ఒక గొర్రె పిల్ల అర్పించాలంట, సాయంకాలం మందు ఇంకో గొర్రె. ఎందుకు గొర్రె పిల్లని అర్పించాలి? ఎందుకు ఇశ్రాయేలీలకి యెహోవా దేవుడు వాళ్ళకి కట్టడించాడంటే, మన పాపముల క్రితం, వాళ్ళ పాపముల నిమిత్తము, వాళ్ళ దోషముల నిమిత్తము, వాళ్ళ అపరాధముల నిమిత్తము, వాటన్నిటినీ పోగొట్టుకోవటం కోసం గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని
ఆ ప్రధాన యాజకుడు వధించి బలి అర్పించి ఆ రక్తాన్ని వాళ్ళకు ప్రోక్షించి వాళ్ళ తరపున ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, పాప క్షమాపణ అనేది జరుగుతుంది. అది నిత్యమైన కట్టడ. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం వచ్చిన కాడ నుంచి, యెహోవా దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్న కాడ నుంచి జరుగుతున్న నిత్యమైన కట్టడ. మరి ఇక్కడ ఏముంది, ఉదయకాలమందు సాయంకాలమందు ఒక గొర్రెపిల్లను కదా, మరి ఉదయకాలమందే ఏ సమయం అర్పించారు, సాయంకాలం మందు ఏ సమయం అర్పించారు అంటే అక్కడ జోసిఫస్ అనే ఒక యూద చరిత్రకారుడు అతను ఒక గ్రంథం రాశాడు. ఆయన ఈ దేవాలయం మొత్తం మీద జరిగే కార్యక్రమాలన్నిటి మీద ఆయన గ్రంథం మొత్తం పరిశోధించి రాసి ఆయన ఏమి నిర్ధారించాడంటే ఉదయం 9 గంటలకి మొదటి గొర్రెపిల్ల అర్పణ జరుగుతుందంట, సాయంకాలం 3 గంటలకి రెండో గొర్రెపిల్ల అర్పణ జరుగుతుందని రాశాడు అతను. మరి ఆ చరిత్రకారుడు పుస్తకం పట్టుకుని మనం మాట్లాడదామా, మన లేఖనాల్లో లేదా అంటే మన లేఖనాల్లో కూడా నిగర్భంగా అది రాసి ఉంది. మనం అపోస్తల కార్యము 2వ అధ్యాయము మనం చూస్తే అక్కడ మేడగద అనుభవం మనందరికీ తెలిసిందే. శిష్యులందరూ యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ వచ్చి అక్కడ ప్రార్థిస్తున్నప్పుడు పెంతెకొస్తు దినాన ఒకరోజు ఏమొస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నాలుకలాగా విభాగించబడి అక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరి మీద వాలినప్పుడు ఏమవుతుంది, వారు అన్ని భాషలతో మాట్లాడారంట. అన్ని భాషలతో మాట్లాడినప్పుడు అక్కడ కూడి వచ్చిన ఇశ్రాయేలీయులు, వివిధ దేశాల నుంచి వచ్చిన, అనేక దేశాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వీళ్ళ మాటలు వినటం విడి ఆశ్చర్యపోయి వచ్చి చూసి, అరే వీడేంటి మన భాషలో మాట్లాడుతున్నాడు, వీడు ఎప్పుడు రాలేదు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోయి అన్నప్పుడు ఆడ ఒక గలిబిలి జరిగినప్పుడు వాళ్ళలో కొంతమంది అన్నారంట, వీళ్ళు మద్యం సేవించి మత్తులై ఉన్నారు, అందుకే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అన్నప్పుడు పేతురు లేచి వాళ్ళు చెబుతున్నాడు, యోదయ దేశస్తులారా, నా సహోదరులారా, ఏది ఉదయం అయ్యి చూడండి అక్కడ ఆ మాట ఉంటుంది, ఉదయం అయ్యి ఒక్క జామైనను కాలేదని ఉంటుంది, ఒక్క జామైనను కాలేదు అని ఉంటుంది, ఆ మాట ఉంటుంది అనమాట. అయితే నేను 2-3 వర్షన్స్ చూశాను, అన్ని చోట్ల కూడా తెలుగులో ఇదే ఉంది. కానీ NIV బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఆడేముందంటే 9 in the morning అని ఉంది. NIV బైబిల్ మీరు చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదివితే అక్కడ ఏముందంటే 9 in the morning అని ఉంది. అంటే అక్కడ కోట్ చేస్తున్నాడు. అప్పుడు ఏ సమయం అయింది, ఉదయం 9 గంటలైంది. ఉదయం 9 ఎందుకు అయింది, ఉదయం 9 గంటలప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు వాళ్ళ మీదకు వాలాడంటే ఆ సమయంలోనే దేవాలయంలో బలి అర్పించబడుతుంది. ఆ సమయంలోనే బలి అర్పణకు, ఆరాధనకు ఇశ్రాయేలీయులందరూ అటెండ్ అయ్యి వాళ్ళ పాప క్షమాపణ కొరకు ప్రార్థనకు అటెండ్ అవుతారనమాట. అందుకని ఉదయం 9 గంటలప్పుడు బలి అర్పించబడుతుందని మనం వాడు అర్థం చేసుకోవచ్చు. అట్లానే ఆ అపోస్తల కార్యము 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ పేతురు, యోహానులు ఏమని ఉంటుంది, ప్రార్థన చేయుటకు వెళ్ళారు. మధ్యాహ్నం ముందు ప్రార్థన చేయుటకు దేవాలయానికి వెళ్ళారు, ఆరాధన అటెండ్ అవ్వటానికి వెళ్ళారు. ఎందుకంటే ఆ 3 గంటల సమయం ఇప్పుడు మళ్ళీ సాయంకాలం ముందు రెండో గొర్రెపిల్ల వధించబడుతుంది కాబట్టి అందుకని అటెండ్ అవ్వటానికి వాళ్ళు వెళ్ళారు. అట్లనే మరి అదే అపోస్తల కార్యము 10వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఆడొక వ్యక్తి ఉంటాడు, కొర్నేలి అని మనకు తెలిసిందే. కొర్నేలి అనే వ్యక్తి ఉంటాడు. ఆయన 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నాడంట. అప్పుడు దర్శనం చూశారంట. ఎందుకు ఆయన 3 గంటలప్పుడే ప్రార్థన చేస్తున్నాడంటే అది దేవాలయంలో బలి అర్పించే సమయము. ఆ దేవాలయానికి ఎవరికైతే వెళ్ళటానికి వీలు కుదరదో, లేకపోతే వాళ్ళకి సమయం కుదరనప్పుడు వారు ఆ సమయంలో ఏం చేస్తారంటే 3 గంటల సమయంలో దేవాలయం తట్టు తిరిగి ప్రార్థిస్తూ ఉంటారు. అందుకే దానియేలు కూడా 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు కదా, ఆయన ముమ్మారులు దానియేలు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థించేవాడంట. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం, అంటే అదే సమయంలో 9 గంటలు, 3 గంటలు, సాయంకాలం అప్పుడు చేశాడు. అట్లనే మనకి దావీదు కూడా కీర్తనలు 55:17 కూడా అంటున్నాడు, సాయంకాలము, మధ్యాహ్నము, ఉదయము ముమ్మారులు ఆయన ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే ఈ సమయము వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ సమయాన్ని బట్టి వాళ్ళు అర్పిస్తారు. అందుకే యేసుక్రీస్తు ఆ సమయాన్ని లేఖనాల ప్రకారం కరెక్ట్గా నెరవేర్చడం కోసం, టైంతో సహా, గంటలో నిమిషాలతో సహా ఆయన నెరవేర్చడం కోసం ఉదయం 9 గంటలప్పుడు సిలువెక్కాడు మొదటి గొర్రె పిల్లగా బలవటానికి. మళ్ళీ సాయంత్రం 3 గంటలప్పుడు తన ప్రాణాన్ని అర్పించి ఆయన ఏం చేశాడు, ఆ బలిని సమాప్తం చేశాడు. ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు మనకి దగ్గర చూడండి.
అంత మాత్రమే కాదు కానీ ఆయన మన ప్రధాన యాజకుడు బలి అర్పించిన తర్వాత ఏం చేస్తాడు? ప్రజలందరి కోసం ప్రార్థిస్తాడు, వాళ్ళ పాపముల నిమిత్తం ప్రార్థిస్తాడు. మనం 7 మాటలు కూడా మనం గమనిస్తే ఈ 7 మాటల్లో 2 మాటలు ప్రార్థనతో కూడిన మాటలై ఉన్నది. ఏంటవి? మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని. 9 గంటలప్పుడు సిలువ ఎక్కి దేవుడు బలి అయిపోయిన తర్వాత చెప్పిన మొట్టమొదటి ప్రార్థన. రెండో ప్రార్థన ఎక్కడ చేశాడు? 4వ మాట, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని 4వ మాటగా ప్రార్థన చేసి తన ప్రధాన యాజకత్వాన్ని, ప్రధాన యాజకుడి లక్షణాన్ని సిలువలో నెరవేర్చాడు అనమాట. సో కాబట్టి ఈ సమాప్తమైందని ఎరిగి అది దేవుడు ఆ మాట చెప్పింది. అందుకే యోహాను సువార్త చేసినప్పుడు ఆ మాట అన్నది. అందుకని ప్రియ సహోదరుడా, మనకి ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి నీ కొరకు నా కొరకు ఈరోజు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు కూడా మన కొరకు ఆయన విలపిస్తూ ఉన్నాడు అనమాట. అందుకే మనము ఈ 19వ అధ్యాయము 28వ వచనం చూస్తే, లేఖనమును నెరవేరినట్లు నేను దప్పికగొనుచున్నాను అంటున్నాడు. మళ్ళీ అక్కడ ధర్మశాస్త్రం మొత్తాన్ని దాదాపుగా నెరవేర్చాడు. ఇంకా కొంచెం ఉందనమాట, లేఖనాల్లో నెరవేరినట్లు ఆయన ఏమై ఉన్నాడంట? దప్పికగొని ఉన్నారని అంటున్నాడు. మనం ఈ దప్పిక అనే మాటని గ్రీకు భాషలో, తర్వాత హెబ్రీ భాషలో మనం చూసుకున్నట్లయితే, గ్రీకు భాషలో ఏమంటారంటే డిప్సో అంటారంట ఆ మాటని. దానికి అర్థం ఏంటంటే శరీరంలో తేమంతా ఆవిరైపోయి ప్రాణం పోయే స్థితిలో వాడే మాట అంటది. అంటే యేసుక్రీస్తులో ఉన్న ఆ రాత్రి నుంచి కొరడాలతో కొట్టి ఆయన హింసించి ముళ్ళ కిరీటం పెట్టి ఆయనకుండా 9 గంటల నుంచి 3 గంటల వరకు ఆయన సిలువలో విరాలాడి ఆయన రక్తం అంతా పోయింది, తన శరీరంలో తేమంతా నీరంతా పోయింది. మొత్తము పోయినప్పుడు ఆ విధంగా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను దప్పికగొన్నాను అని అంటున్నాడు. నేను దప్పికగొన్నాను అంటున్నాడు. అదే హెబ్రీ భాషలో దాన్ని ఏమంటారంటే నషాత్ అంటారంట. నషాత్ అంటే ఏంటంటే ఎండిపోయినా అని అర్థం అంట. ఎండిపోయినా అంటే తన శరీరంలో నీరంతా వెళ్ళిపోయి, రక్తమంతా వెళ్ళిపోయి ఎండిపోయిన, తన శరీరం ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన అనుభవించిన ఆ బాధను, ఆ పరిస్థితిని ఆయన ఏమంటున్నాడంటే నేను దప్పికగొని ఉన్నాను అని అంటున్నాడు. మరి ఈ లేఖనాల్లో ఎందుకు దప్పికొన్నాడు? మరి యేసుక్రీస్తు మనకు తెలిసిందే, యోహాను సువార్త 4వ అధ్యాయము అది మొత్తం మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఎవరు? సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆమె వచ్చినప్పుడు చెప్తాడు, ఆమెను చూసి, అమ్మా నాకు నీళ్ళు ఇస్తావా అంటే, నువ్వు యూదుడు కదా, సమరయుల దగ్గర ఎట్లా తాగుతావు నువ్వు అంటే, నేనిచ్చే జీవజలం తాగితే నువ్వెన్నటికీ దప్పికగొనవు అంటున్నాడు. మరి ఆయనే జీవజలం ఇచ్చేవాడు, ఆయనే నిత్య జీవం ఇచ్చేవాడు. ఆయనేమంటున్నాడు ఇక్కడ, నేను దప్పికగొన్నాను అని అంటున్నాడు. ఎందుకు దప్పికగొన్నానంటే లేఖనాలు నెరవేరినట్లు. చూడండి, కీర్తనలో 22:15 చూస్తే అక్కడ ఈ మాట రాసిబడి ఉంటుంది, నా బలము ఎండిపోయి చిల్లపెంక వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది ఈ లేఖనము నెరవేర్చటం కోసం. ఆ 22వ అధ్యాయం మనం మొత్తం, కీర్తనలో 22వ అధ్యాయం మొత్తం మనం చదివితే అది యేసుక్రీస్తు గురించిన సిలువలో గురించిన అధ్యాయము, దానికి సారాంశం అంతా అది అనమాట. ఆయనది ఏమైపోయిందంట, మొత్తం శరీరం అంతా ఎండిపోయిందంట, ఆయన నాలుక దవడకి అంటుకొని ఉందనంట. అంతగా దప్పిగా శరీరంలో నుండి నీరు వెళ్ళిపోయి కాబట్టి ఆ లేఖనం నెరవేర్చడం కోసం ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు, నేను దప్పికగొన్నానని 5వ మాటగా మాట్లాడుతున్నాడు. యేసు మరి ఎందుకు? యేసుక్రీస్తు దేవుడు కదా, మరి ఆయన ఎందుకు దాహంగా ఉన్నాడంటే, యేసుక్రీస్తు సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు కూడా. ఆయన మానవ రూపంగా వచ్చి 4వ మాట వరకు, అంటే 3వ మాట వరకు కూడా ఆయన దైవత్వాన్ని కలిగి ఉండడం. ఎప్పుడైతే 4వ మాటను చెప్పినప్పుడు, నా చేయి ఎందుకు విడిచావన్నప్పుడు అతని ఏమొచ్చింది? మానవ స్వభావం వచ్చింది, మానవ తత్వం వచ్చింది, వచ్చింది కాబట్టి ఆయన దప్పికగొన్నాడు. అంటే యేసుక్రీస్తు 100% దేవుడై ఉండి 100% మానవుడు కూడా. అందుకే ఎందుకు మరి ఆయన యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది? చాలామంది ప్రవక్తలు ఉన్నారు కదా,
మోషే దగ్గర, అబ్రహాం దగ్గర నుంచి, మోషే దగ్గర నుంచి అనేకమైన ప్రవక్తలు వచ్చారు. అయినా యేసుక్రీస్తు రావాల్సిందంటే ఎవ్వరు కూడా పాపము లేకుండా పాపరహితంగా ఈ లోకంలో ఎవరు జీవించలేకపోయారు. ఏదో ఒక లోపం ఉంటుంది, ఏదో ఒక పాపంతో వాళ్ళు మరణించిన వాళ్ళే. మోషే అంతటి వాడే ఒక చిన్న మాట, కాని మాట అన్నందుకు ఆయన ఆ ఇశ్రాయేలు దేశాన్ని చూడలేకపోయాడు. అంటే ఈ ప్రతి మానవుడుగా పుట్టిన ప్రతి వాడిలో కూడా పాపం ఉంటుంది. అందుకే ఆదికాండం 6వ అధ్యాయం అంటాడు, మేము కేవలం శరీర మాత్రులమే, మేము పాపంతో నిండి ఉన్నవారమే అని నోవాహు చెప్తూ ఉంటాడు అక్కడ. అంటే ఈ శరీరంతో, పాపంతో కూడుకున్న శరీరము, ఆయన ఏ మానవుడు, ఏ ప్రవక్త ఆ నీతిని, దేవుడు విధించిన నీతిని దాన్ని నెరవేర్చలేకపోయాడు. కాబట్టి దేవుడే యేసుక్రీస్తు రూపంలో మానవుడిగా ఈ లోకానికి దిగివచ్చి, ఆయన మానవుడిగా కూడా నేను జీవించగలను, మానవునిగా కూడా ఏ పాపము జీవించకుండా ఈ లోకంలో జీవించగలను నిరూపించి, పాపరహితంగా ఉండి ఆయన నిర్దోషమైన రక్తాన్ని కార్చి ఆయన మన పాపముల నుండి, అన్నిటి నుంచి కూడా మనల్ని విడుదల చేసిన దేవుడై ఉన్నాడు. అందుకే మనం ఎన్ని సంవత్సరాలుగా కూడా మనం ఈ గుడ్ ఫ్రైడేని మనం జరుపుతూనే ఉంటాం. ఎందుకంటే ఆ రక్షణ కార్యం అనేది ఈ 7 మాటల్లో ఇమిడి ఉంది కాబట్టి. అందుకే యెషయా గ్రంథము 41:17 కూడా చూస్తే వాడు ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, దీనదరిద్రులు నీళ్లు వెదుగుచున్నారు, నీళ్లు దొరకక వారు నాలుక దప్పిచేత ఎండిపోవచ్చున్నది. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను, ఇశ్రాయేలు దేవుడే నేను వారిని విడనాడను అంటున్నాడు. నీకు నాకు ఈరోజు ఒక వాగ్దానం ఉన్నది, ఒక విశ్వాసం ఉన్నది, ఒక నిరీక్షణ ఉన్నది. ఎందుకంటే మనం దప్పికొని ఉంటున్నామేమో, మనము పాప జీవితంలో ఉంటున్నామేమో, మనము ఈ లోక భోగముల వైపు, ఈ లోక పాపములు ఆకర్షించుని ఉంటున్నాము. అయితే దేవుడు మనకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఇదిగో నువ్వు దప్పికొంటావు నాకు తెలుసు, అయితే నేను నీకున్నాను, నిరీక్ష నేను ఉన్నాను. నీకు 4 దప్పిక చేత ఎండిపోయినప్పటికీ కూడా యెహోవానైన నేనే నీకు ఉత్తరం ఇస్తాను, యెహోవానైన నేనే నిన్ను విడనాడను. నువ్వు విడిచిపోవవచ్చు, మనం విడిచిపెట్టచ్చు దేవుణ్ణి, కానీ ఆయన మనల్ని విడనాడని దేవుడు ఉన్నాడు. విడనాడకుండా మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ ప్రాంతంలో మనం ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని క్షేమంగా ఉంచుతూ మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. అంతే కదా, ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే కేవలం ఆయన దేవుని కృప. ఆయన కృప ఉండబట్టే మనం ఈరోజు ఈ ఆరాధనలో మనం పాల్గొనగలిగాము. కాబట్టి మనం ప్రేమించినందుకు కాదు, కానీ ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు. కాబట్టి ఆయన మనం దప్పికొన్నప్పుడు మనకు ఒక నిరీక్షణ ఉంది, ఆయన మనకు తోడై ఉన్నాడు, మనకు ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథం 55:1 అంటున్నాడు, దప్పిగొనుల వారలారా నీళ్ళ దగ్గర రండి, రోకులు లేని వారలారా వచ్చి ఆహారమును కొనండి, భోజనం చేయండి అని అంటున్నాడు. నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనమేమి అర్పించాల్సిన అవసరం లేదు, తలనీళ్ళ అర్పించాల్సిన అవసరం లేదు, నీ ధన కార్యాలయం ఏమీ అవసరం లేదు ఆయన అడుగుతుంది ఒకే ఒకటి, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. నీ చిన్న హృదయాన్ని ఆయనకు నువ్వు స్థానం ఇస్తే, నీ హృదయంలో ఆయన నువ్వు దేవుడిగా, నువ్వు ప్రధాన వ్యక్తిగా, ప్రధాన యాజకుడిగా ఆయన నువ్వు నిలబెట్టుకోగలిగితే మనలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన నడుపుతూ ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఓ పెద్ద కంటైనర్ లారీ ఎవరు మాట వినిద్దంట, ఒక చిన్న స్టీరింగ్ మాట వినిద్దంట. స్టీరింగ్ లెఫ్ట్ తిరిగితే ఆ లారీ, పెద్ద లారీ రైట్ సైడ్ తిరిగిద్దా? తిరగదు. రైట్ సైడ్ లెఫ్ట్ తిరిగితే లెఫ్ట్కే తిరుగుతుంది, రైట్ తిరిగితే రైట్కే తిరుగుతుంది. అందుకే హృదయం, అందుకే మిరిమి అంటున్నాడు, హృదయం మోసకరం అనేది ఘోరమైన వ్యాధి కలిగింది. అది అడుగుతున్నాడు దేవుడు నిన్ను, నీ హృదయాన్ని అడుగుతాడు, ఇంకేం అడగట్లేదు నిన్ను. ఆ హృదయాన్ని ఆయనకి ఇచ్చి చూడు, నీ పరిస్థితి అన్నింటిని ఆయనే స్టీరింగ్గా కూర్చుని మన జీవితాన్ని నడిపేవాడు. కష్టాల్లో, నష్టాల్లో, దప్పికలో, ఆహారం లేనప్పుడు, ఏ విషయం లేనప్పుడు కూడా ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్లే దేవుడిగా ఉన్నాడు. అందుకే మనం ఆయనకి ఆస్థానం ఇవ్వాలి. మన హృదయాన్ని ఇస్తే చాలు. మనం కేవలం శరీరం మాత్రమే, కేవలం బలహీనులమే, తప్పిపోతూనే ఉంటాము, పడిపోతూనే ఉంటాము. కానీ ఆ పడిపోయిన స్థితిని మనం గుర్తించి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మనం వల్లే ఆయన సమర్పించుకుని, ప్రభా నేను ఈ విషయంలో తప్పిపోయాను, ప్రభా నేను ఈ విషయంలో పాడైపోయానని ఆయన అడిగినప్పుడు ఆయన దినమెల్లా చేతులు చాసి మన వైపు చూస్తున్న వ్యక్తి కాబట్టి మన దాహాన్ని తీర్చే దేవుడిగా ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథము 7:16-17 చూస్తే అక్కడ మనకు ఒక నిరీక్షణ, ఎందుకు మనం దేవుడిని నమ్మాలి, ఎందుకు మనం ఇది చేయాలి అని అంటే అక్కడ ఉంది. చదువు చూడండి, అక్కడ 7:16-17. అమ్మ, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య ముందు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజలముల బొగ్గ ఎద్దుకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును నడిపించును. యేసుక్రీస్తు
ఈ ఉదయకాలం అందు నిన్ను నన్ను జీవజలముల బొగ్గ యొద్దకి తీసుకువెళ్ళటానికి ఉన్నాడు అనమాట. మనం దప్పికగా ఉన్నామా? అనేక విషయాలు మనం దప్పికగా ఉన్నాం, అనేక విషయాలు మనం తప్పిపోయి ఉన్నాం, అనేక విషయాల్లో మనము చెడిపోయి ఉన్నప్పటికీ నువ్వు ఆయనని మనం విశ్వసించినప్పుడు, ఆయన చేతులకి మన జీవితాన్ని అప్పగించినప్పుడు, ఆయనతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంట? జీవజలముల బొగ్గ దగ్గరికి తీసుకెళ్ళి ఉంటాడు నిత్యము. ఎందుకు మనము ఇవన్నీ ఇంత చేయాలి, ఇంత ఫాస్టింగ్ ఉండి 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి యాచన చేసి ఎందుకు అంటే ఈ లోకంలో భోగముల వైపు, లేకపోతే ఈ లోక ఐశ్వర్యం వైపు, లేకపోతే ఈ లోకంలో ఆరోగ్యం వైపు కాదు, కానీ మన నిత్యమైన ఆయన యేసుక్రీస్తు ఉండే దగ్గరికి, యేసుక్రీస్తు ఉండే ప్రదేశానికి, యేసుక్రీస్తు ఉండే ప్రాంతానికి మనం తీసుకెళ్ళి నిత్యము యుగయుగాలు మరణము లేదు, బాధ లేదు, ఇబ్బంది లేదు, కన్నీరు లేదు, ఏడ్పు లేదు, ఆ స్థానంలో మనం ఉండి నిత్యము ఆయనతో ఆనందించడం కోసమే. ఈ లోకంలో ఉండేది మహా అయితే 60 సంవత్సరాలు బతుకుతాం, 70 సంవత్సరాలు బతుకుతాం, మహా అయితే 90 సంవత్సరాలు బతుకుతాం. అయినా ఏమంటున్నాడు? ఆయాసమే అంటున్నాడు భక్తుడు, దావీదు భక్తుడు. అది నష్టమే, ఆయాసం అంటున్నాడు. కానీ ఆ తర్వాత మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి? మనం చనిపోయిన తర్వాత మన జీవితం అనేది మొదలవుతుంది. అప్పుడు ఏ స్థానంలో ఉండాలి? నిత్యమైన ఆరని అగ్నిలో ఉంటామా, లేకపోతే నిత్యమైన సంతోషము ఆ బంగారపు వీధిలో నడుస్తామనేది ఈ భూలోకంలో ఉండగానే మనం డిసైడ్ చేసుకోవాలి. ఈ భూలోకంలో ఉండగానే మనం దాన్ని అందిపుచ్చుకోవాలి. మన టికెట్ ఒక ప్రాంతానికి వెళ్తానే ఓ టికెట్ కొనుక్కుని ఎలాగైతే బుక్ చేసుకుని రిజర్వేషన్ చేసుకుని మనం వెళ్తామో, ఈ లోకం ఉండగానే మనం ఆ పరలోకంలో ఆ ప్రదేశం కోసం మనం ఏం చేయాలి? రిజర్వేట్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా చేసుకోవాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు దేవుడికి అంగీకరించడం ద్వారా, ఆయన మాటలు, ఆయన చెప్పిన బోధనలు అంగీకరించి ఆయన పాటించడం ద్వారా మనము బోధించేవాళ్ళు లేకపోతే చెప్పేవాడు ఎవడు వెళ్ళడు, కానీ అది విని ఆచరించేవాడే పరలోక రాజ్యానికి వెళ్తాడు. అనేకమైన బోధలు రావచ్చు, అనేకమైన బోధలు మనల్ని మోసగించవచ్చు, కానీ మనం బైబిల్ని బెరయా సంఘం ఏ విధంగా అయితే అది పరిశీలించి పరిశోధించి విశ్వసించారో ఆ విధంగా మనం పరిశీలించి మనం దానికి అనుగుణంగా ఉన్నదా లేదా అని చూసి మనం ఎప్పుడైతే విశ్వసించి దేవుణ్ణి అంగీకరిస్తామో అప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా పరలోక రాజ్యం ఇస్తాడు. అందుకే ఆయన దప్పికని మన దప్పికని తీర్చిన దేవుడై ఉన్నాడు. కాబట్టి అటువంటి కృప మనకు కలుగజేయనుగాక. ఆమేన్.